హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి డివోషనల్ ఛానల్. నేను ఈ వీడియోలో ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి 2023వ సంవత్సరంలో ఎప్పుడు ఏ తేదీన వచ్చింది మరియు వైకుంఠ ఏకాదశి రోజున ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలి అనే విషయాలను గురించి చెప్తాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మార్గశిర మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకోవటం వల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అని అంటారని పురాణాల్లో చెప్పబడింది. మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఈ నెల మధ్యలోనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. శ్రీరంగనాథునిగా అవతరించిన శ్రీహరిని గోదాదేవి ధనుర్మాసంలో భక్తితో పూజించి తన భర్తగా పొందింది. రోజుకో పాసురంతో శ్రీమన్నారాయణ్ణి స్తుతించిన గోదాదేవి ఆయనను ప్రసన్నం చేసుకుంది. శ్రీ మహావిష్ణువు లేదా అతని అవతారాలకి అంకితం చేయబడిన అన్ని దేవాలయాలలో ఈ వైకుంఠ ఏకాదశిని విశేషంగా జరుపుకుంటారు. ఈరోజు స్వామివారిని ఉత్తర ద్వారం నుండి దర్శించుకుంటే వారికి జన్మరాహిత్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఎంతో విశిష్టతను కలిగిన ఈ వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి 2023వ సంవత్సరంలో డిసెంబర్ 23వ తారీఖు శనివారం రోజున వచ్చింది. అయితే ఏకాదశి తిథి డిసెంబర్ 22వ తేదీ శుక్రవారం ఉదయం 9:38 మొదలై డిసెంబర్ 23వ తారీఖు శనివారం ఉదయం 7:55 వరకు ఉంటుంది. వాస్తవానికి సూర్యోదయానికి తిథి పరిగణలోనికి తీసుకోవాలి కాబట్టి ముక్కోటి ఏకాదశిని డిసెంబర్ 23వ తారీఖు శనివారం జరుపుకోవాలి. డిసెంబర్ 23వ తారీఖు శనివారం ఉదయం పూట వైకుంఠ ఏకాదశికి సంబంధించిన పూజలు చేసుకోవాలి. ఉపవాసం ఉండేవాళ్ళు కూడా ఈ 23వ తారీఖు శనివారం రోజునే ఉపవాసం ఉండాలి. ఈ రోజు అంతా కూడా మనం వైకుంఠ ఏకాదశిగానే పరిగణిస్తాము కాబట్టి ఇంటి దగ్గర పూజలు ఉపవాసం చేసుకునేవాళ్ళు డిసెంబర్ 23వ తారీఖునే చేసుకోవాలి. అయితే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఉదయం 8 గంటలలోపు చేసుకుంటే మంచిది. ఆ రోజంతా కూడా స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకోవచ్చు. 8 గంటలలోపు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే ఇంకా మంచిది. డిసెంబర్ 23వ తారీఖు స్వామివారికి ఇష్టమైన శనివారం కావటం ఇంకా మంచిది. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి రోజున పూజ ఎలా చెయ్యాలో చెప్తాను. ఈ వైకుంఠ ఏకాదశి రోజున తెల్లవారుజామున లేచి చక్కగా ఇళ్ళు వాకిళ్ళు శుభ్రపరుచుకుని మీరు కూడా తలస్నానం చేసి శ్రీ మహావిష్ణువు కానీ ఆ స్వామి అవతారాలకు సంబంధించిన గుడికి వెళ్ళి స్వామివారిని ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకుని రావాలి. తరువాత ఇంట్లో పూజను చేసుకోవాలి. ఇంట్లో పూజ గదిలో దేవుని మందిరం ముందు క్రిందనే చక్కగా పసుపు నీళ్లు చల్లి శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసిన చోట బియ్యపిండితో అష్టదళ పద్మం ముగ్గును వేసుకోవాలి. తరువాత ఒక పీటను తీసుకుని దానిని నీటితో కడిగి ఆ పీటకు పసుపు రాసి బియ్యపిండితో అష్టదళ పద్మం ముగ్గును వేసి ఆ ముగ్గులో కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి. ఈ పీటను దేవుని మందిరము ముందు వేసుకున్న ముగ్గు పైన ఉంచాలి. ఈ పీటకు ముందు శంకు చక్రాల ముగ్గులను వేసుకోవాలి. ఈ పీట పైన ఒక శుభ్రమైన మంచి వస్త్రాన్ని పరుచుకోవాలి. మీ దగ్గర పీట లేనట్లయితే దేవుని మందిరము ముందు వేసుకున్న ముగ్గు పైన ఒక వస్త్రాన్ని పరచి ఆ వస్త్రం పైనే పూజను చేసుకోవచ్చును. పీట పైన వస్త్రాన్ని పరిచాము కదా, దాని మీద కొంచెం బియ్యం పోసి సమంగా సర్ది ఆ బియ్యం పైన మీ దగ్గర విష్ణు భగవానుని పటము ఉంటే ఆ పటమును పెట్టుకోవాలి. లేదంటే వెంకటేశ్వర స్వామి పటము కానీ రాములవారి పటము కానీ శ్రీకృష్ణుని పటము కానీ పెట్టుకోవాలి. బియ్యాన్ని స్వామివారి పటము పెట్టే అంతవరకు మాత్రమే సర్దుకోవాలి.
పీట అంతా బియ్యాన్ని పరచకూడదు. ఇప్పుడు పసుపుతోటి పసుపు వినాయకుని చేసి చిన్న ఇత్తడి ప్లేటులో చాలా కొంచెం బియ్యం పోసి బియ్యం పైన తమలపాకును ఉంచి ఆ తమలపాకులో మనం చేసుకున్న పసుపు వినాయకుని ఉంచాలి. ఈ పసుపు వినాయకుని ఉంచిన ప్లేటును స్వామివారి పటము పెట్టిన పీట పైన ఒక ప్రక్కన పెట్టుకోవాలి. పసుపు వినాయకునికి కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి. ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపాన్ని వెలిగించాలి. ముందుగా మనం వినాయకునికి పూజ చెయ్యాలి. పసుపు, కుంకుమ, గంధం, పూలు, అక్షింతలను పసుపు వినాయకునికి సమర్పించాలి. అగరవత్తులు వెలిగించాలి. ప్రసాదంగా పండును కానీ చిన్న బెల్లం ముక్కను కానీ ఉంచాలి. ఇప్పుడు గణపతికి దండం పెట్టుకోవాలి. మా పూజలో ఏదైనా లోపం ఉంటే మన్నించు స్వామి, మా పూజకు ఎటువంటి విఘ్నాలు రాకుండా చూడు స్వామి అని దండం పెట్టుకోవాలి. ఇప్పుడు వినాయకునికి హారతి ఇవ్వాలి. వినాయకుడు ఉన్న ప్లేటుని కొంచెం కదిలించాలి. గణపతి పూజ అయిన తరువాత పిండి దీపాలను వెలిగించాలి. ఈ పిండి దీపాలు ఒక పిండి దీపమైనా 2 పిండి దీపాలైనా 5 లేదా 7 ఇలా 7 దీపాల వరకు వెలిగించవచ్చును. బియ్యపిండిలో బెల్లం నీళ్లు కలిపి చలిమిడిలా చేసి ఈ పిండి దీపాలను చెయ్యాలి. ఇలా చలిమిడితో చేసిన ఈ పిండి దీపాలు వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరము. ఈ పిండి దీపాలను వెలిగించిన తరువాత స్వామివారి పటము దగ్గర పసుపు, కుంకుమ, గంధం, పూలు, అక్షింతలను ఉంచాలి. అంటే స్వామివారికి సమర్పించాలి. తాంబూలమును స్వామివారి దగ్గర పెట్టాలి. అగరవత్తులను వెలిగించాలి. స్వామివారికి తులసి మాలలు, తులసి దళాలు అంటే ఎంతో ఇష్టం. కాబట్టి తులసి మాలను స్వామివారి పటమునకు వెయ్యాలి. తులసి దళాలతో పూజ చెయ్యాలి. అలాగే విష్ణు సహస్రనామాలు, గోవిందనామాలు చదువుకుంటూ పూలు, అక్షింతలు, తులసి దళాలను స్వామివారి పటానికి సమర్పించాలి. అంటే స్వామివారి పటము ముందు పాదాల దగ్గర ఉంచాలి. విష్ణు సహస్రనామాలు, గోవిందనామాలు చదవలేని వారు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు పఠించటము వలన మనము అనుకున్న కార్యాలు దిగ్విజయముగా పూర్తి అవుతాయి. స్వామివారికి పొంగలి కానీ లేదా ఏదైనా తీపి పదార్థాన్ని తయారు చేసి స్వామివారికి నైవేద్యముగా సమర్పించాలి. ఇప్పుడు కొబ్బరికాయను కొట్టాలి. హారతి ఇవ్వాలి. అంతా మంచే జరగాలని ఆ శ్రీ మహావిష్ణువుకు దండం పెట్టుకోవాలి. ఇంతటితో పూజ ముగుస్తుంది. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి అనుకునేవారు దశమి రోజు రాత్రి నుండే ఉపవాసం ఉండాలి. దశమి రోజు రాత్రి, ఏకాదశి రోజున రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. ద్వాదశి నాటి ఉదయం పూజ చేసి ఏదైనా గుడికి వెళ్ళి బ్రాహ్మణులకు స్వయం పాకం ఇచ్చి ద్వాదశి గడియలు దాటక ముందే ఉపవాస దీక్షను విరమించాలి. ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి రోజున ఆ శ్రీ మహావిష్ణువుని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకుని ఇంట్లో పూజ చేసుకుని ఉపవాసం ఆ రోజు రాత్రి జాగరణ ఉంటే చాలా మంచిది. వైకుంఠ ఏకాదశి రోజున ఇంట్లో పూజ, ఉపవాసం, రాత్రికి జాగరణ చెయ్యలేని వారు స్వామివారి గుడికి వెళ్ళి స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే చాలా మంచిది. కావున వైకుంఠ ఏకాదశి రోజున ఆ శ్రీ మహావిష్ణువుని పూజించి ఆ స్వామివారిని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకుని ఆ స్వామి అనుగ్రహాన్ని, ఆశీస్సులను పొందండి. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియోని చూస్తున్న వాళ్ళందరికీ నా ధన్యవాదములు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిరి డివోషనల్ ఛానల్.